అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ స్వామిని. అలాగనే ఇవాళ మార్కెట్ కొత్త మిర్చి రావడం జరిగింది. మార్కెట్లో కొత్త మిర్చి వచ్చేసి 14,11 రూపాయలు, సరే 14,000 రూపాయలు కొనుగోలు చేశారండి. నిన్న అయితే 12,150 రూపాయలు కొనుగోలు చేశారు. ఇవాళ కొత్త మిర్చికి పెరిగింది అనుకోవాలా. అలాగనే ఏసీ మిర్చి జెండా పాట వచ్చేసి 16,600 రూపాయలు. ఏసీ మిర్చి వచ్చేసి తగ్గుతూ ఉంటుంది, కానీ 16,000కి అయితే నికరం అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త మిర్చికి పాత మిర్చికి వచ్చేసి అటు ఇటు తేడాలో ఉంటుందండి. ఎందుకంటే ఏసీలో ఉన్న స్టాకులన్నీ అంతే ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్ తీయడం కోసం అలాగనే స్టాకు ఇంకా పెట్టడాల కోసం బేరర్స్ వచ్చేసి అట్లా చేస్తూ ఉంటారు. అలాగనే ఇంకోటి వచ్చేసి మనం కాటన్ విషయానికి వచ్చేసరికి 6,700 రూపాయలు జెండపట. అలాగనే డీలక్స్ క్వాలిటీ, అలాగనే మనం డ్రై క్వాలిటీ వచ్చేసి 6,600 రూపాయలు కాటన్ కొనుగోలు అవుతుంది. అలాగనే మనం జిన్నింగ్ మిల్లులో కాటన్ వచ్చేసి అమ్ముకుంటే 7,200, 7,100 పడుతున్నాయి. అంటే అది మనం ఊళ్ళో అమ్ముకుంటే 6,400, 6,500 అయితే ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ కాటా పోయిన తొక్కడం, అలాగనే తొక్కిన కూలోళ్ళకి, బస్తాకి, కమిషన్కి, అమాలీకి అందరికీ ఆడికే వస్తుంది కాబట్టి 6,500, 6,400కి అయితే ఊళ్ళో అయితే రైతులు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మంచి రేటే అనుకోవాలా. ఆ రేటుకి చూసుకొని మంచి హై రేటే పడింది అనుకోవచ్చు. అలాగనే మనం ఊళ్ళో అమ్మేటప్పుడు చాలా రైతులు చూసి ఆ కాటన్ చూసుకొని, లేకపోతే మీ కాటా ఉంటే మీ కాటా మీద అమ్ముకోగలరు. ఎందుకంటే కాటాలు మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మగలరు. అయితే మీరు ఒకటి చేయండి, దిగుబడి ఎంత వస్తుందో దాన్ని తెలియజేయడం కోసం, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం తెలుసుకోవడం కోసం మీకు ఎంత దిగుబడి వస్తుందో మన కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. ఎందుకంటే నెక్స్ట్ మార్కెట్ పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కామెంట్లో మీకు ఎన్ని క్వింటాలు వస్తుంది ఎన్ని అని తెలుసుకోవచ్చు. పెరుగుతుందా పెరుగుతుందో దానివల్లే అలాగనే మనం రోజు ఫీల్డ్కి వెళ్తున్నాం. ఇప్పుడు కొసలు మాడిపోతున్నాయి, అలాగనే నల్లి అటాక్ అవుతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా అదే కామెంట్ రూపంలో మీకు ఏం ఆ సమస్య ఉందని చెప్పేసి తోటకి ఆ సమస్య ఉందని కామెంట్ రూపంలో అలాగనే తెలియజేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తోటలన్నీ చాలా బాగా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇప్పుడున్న ఎకరానికి వచ్చేసి 30 నుండి 40 క్వింటాలు దిగుబడి అయితే వస్తుంది. కానీ రేటు లేకపోయినా దిగుబడి పెరుగుతుంది కాబట్టి దీనికి ట్రిప్ అయి ఉంటుంది కాబట్టి అలాగే కలిసి వస్తుంది. కాబట్టి మనకి దిగుబడి తగ్గింది, అప్పుడు రేటు ఉండేది. కానీ ఇప్పుడు దిగుబడి పెరిగింది, రేటు ఉన్నది కాబట్టి దీనికి కలిసే వస్తుంది. కాబట్టి దాని నష్టం అయితే. అలాగనే ఇప్పుడు మనం కొట్టే మందులు కూడా ఓవర్ డోస్లు అంటే హై క్వాలిటీ ఉన్నది వాడుకోండి. ఎందుకంటే ఆరు కెమికల్ అంటే ఆర్గానిక్, మధ్యలో ఆర్గానిక్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా కెమికల్ కొడుతూనే ఉంటాం. అలాగనే అప్పుడప్పుడు బయోస్ప్రే చేస్తూ ఉంటారు రైతులు. కాబట్టి తోటలన్నీ బరికలు అయిపోతాయి కాబట్టి గ్రోతింగ్ మీద ఉండదు. ఆర్గానిక్ అనే కొన్ని పోషకాలు దానికి అందించినట్టు ఉండాలి. మన ఆర్గానిక్ కూడా అప్పుడప్పుడు 6 కెమికల్ ఆర్గానిక్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. అలాగే 3 స్టార్ అని, అకిరాన్ అని, ఇషాబీన్ అని చెప్పేసి, అలాగనే ట్రైసర్, అలాంటి 6 కెమికల్ అన్నీ కలిపి ఉంటుంది. అందులో బెస్ట్ అగ్రికల్చర్ వాళ్ళది రోన్ఫీల్ కానీ, పోలిష్ కానీ, అలాగే 3 స్టారు, అలా 6 కెమికల్ ఒకే కెమికల్లో కలిసేటట్టు ఆర్గానిక్ మందులు స్ప్రే చేస్తూ ఉండాలి. అది స్ప్రే చేసడం వల్ల తోటకి మనకు పోషకాలు అందించినట్టు వల్ల అవుతాం. దాంట్లో వచ్చేసి తోట నీట్గా రావడం, గ్రోతింగ్ రావడం, ఆల్రెడీ దేని కూడా లొంగకుండా, ఏ జబ్బు కూడా లొంగకుండా నీట్గా ఉంటుంది కాబట్టి అది స్ప్రే చేయండి. అలాగని ఇప్పుడు రైతులు వచ్చేసి తప్పు ఏం చేస్తున్నారంటే, మనం మందు స్ప్రే కొడుతున్నాం, కానీ ఎప్పుడు కొడుతున్నాం? మార్నింగ్ ఇప్పుడు కొడుతున్నారు, పని చేయదు. ఎందుకంటే ఇప్పుడు వెదర్ క్లైమాక్స్ దానికి మంచుకంతా ఆకులపై నిండి ఉంటుంది కాబట్టి మనం మందు స్ప్రే చేసిన దానికి అది ఆ నీళ్ళకంతా క్లీన్ అయ్యి కింద పడిపోతుంది. కాబట్టి ఆకు తీసుకోదు, దాన్ని పిలుచుకోదు, ఆకు రసం భాగంలో పిలుచుకోకూడదు. కాబట్టి ఆ ఆకు పొద్దున అయితే ఇప్పుడు స్ప్రే చేయకండి. 10ంటికి అప్పుడు తర్వాత స్ప్రే చేయండి. సాయంత్రం వచ్చేసి 4 నుండి 5 లోపుల మధ్యలో స్ప్రే అయిపోవాలి. ఎందుకంటే సాయంత్రం పూట కూడా చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ టైం స్ప్రే. అలాగనే రైతులు ఇప్పుడు మిరపకాయలు కోపిస్తున్నారు. గద్వేల్ ఆల్రెడీ సెకండ్ కోటింగ్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో మనకంటే ముందు వేసుకున్నారు కాబట్టి ఆడు 16,000కి, అప్పుడు 16,000 కొత్త మిర్చి ఉన్నప్పుడే అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు 14,000 ఉంది కాబట్టి మన రైతులు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కచ్చిపాకు మీద, అంటే 20 రోజుల నుండి నెల 6 ఎండుతుంది. కాకపోతే మన రైతులు ఏం చేస్తున్నారు, ఎండింది లేదా అని చెప్పేసి కచ్చిపాకు మీద తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ రేట్ వచ్చేసి 11,000, 11,500, 14,000 మిర్చిని 12,000 అట్లా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి కచ్చిపాకు మీద తీసుకోపోకండి. మీరు ఎండినా ఆడే కలిసి రాదు, మీకు కాట అయితే రాదు. ఎండితేనే 14,000 ఇప్పుడు కొనుగోలు అవుతుంది. 14,000 వెళ్తుంది. అలాగనే కొత్త మిర్చి వచ్చేసి 14,000 కొనుగోలు అవుతుంది. మీడియాలు వచ్చేసరికి తాలు వచ్చేసి తాలు మీడియాలు అంటే ఇది ఇంకా మచ్చలు వస్తాయి కాయలకి, వాటికి వచ్చేసి 9,000 నుండి 10,000 కొనుగోలు అవుతుంది. అలాగనే దేశీ మిర్చి వచ్చేసి 16,600 రూపాయలు జెండపాట చేశారు. బెస్ట్ డీలక్స్ వచ్చేసి 16,000 నుండి 15,000 కొనుగోలు అవుతుంది. బెస్ట్లో వచ్చేసి 14,000 నుండి 15,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. తాలు విషయానికి వచ్చేసరికి
8,000 నుండి 9,000 కొనుగోలు అవుతుంది. బెస్ట్ తాలు సీడ్ వచ్చేసరికి 10,000 కొనుగోలు అవుతుంది. ఆర్మూరు, షార్కులు అలాగనే AK-47 వచ్చేసి 334 వచ్చేసి 10,000 నుండి 12,000 మీడియంలో కొనుగోలు అవుతుందండి. కానీ ఈ బ్యాడగిలో అయితే ఈ సంవత్సరం డిమాండ్ ఉండకపోవచ్చు. సో రైతులు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆశించిన రేట్ అయితే ఉంటది. దిగుబడి కూడా అంతే ఉంది కాబట్టి ఆశించిన రేట్‌లో అయితే అవసరం. మీరు మందు కొట్టడం అయితే ఆపేయకండి. మందు అయితే స్ప్రే చేయండి. తోటను నీట్‌గా ఉంచండి. ఎందుకంటే రేట్లు ఉంటాయి. ఉండదనేది ఉండదు. రేట్లు అయితే 16,000 అయితే తగ్గకుండా ఉంటది. 16,000 ఉన్నదనుకో మనకి దిగుబడి వస్తుంది కాబట్టి, కలిసే వస్తది కాబట్టి మందు స్ప్రే చేయడం మాత్రం ఆపేయకండి. మీ తోటలో ఎటువంటి సమస్య ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే దిగుబడి ఎంతొస్తుంది, మీకు ఎంత దిగుబడి వస్తదని అని అనుకుంటున్నారో అది కూడా మన తోటలో కామెంట్ చేయండి. ఏ సమస్య ఉన్నా మన పరిష్కారం అనేది మనం చెప్పడం జరుగుతది. కాబట్టి మన తోటలను మన ఛానల్‌కొచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే. బై. ధన్యవాదాలు.